వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరి పల్నాడు జిల్లా ముఖ్యద్వారమైన నర్సరావుపేటలో ఆర్థిక సంబంధమైన నేరాలు జరిగినాయి. మరి ఇది గడిచిన వారం నుంచి కూడా ఇది పేపర్ మీడియా దృష్టిలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పుల్లారావు గారు సాయి సాధన చిట్ ఫండ్స్ దాదాపు 350 కోట్ల రూపాయలని మరి అక్రమంగా ఆయన ఎగవేసి మరి వాళ్ళ మనిషి దొరకకుండా పోవడం జరిగింది. మా సాయి సాధన పుల్లారావు వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ చుట్టాలు కానీ అందరూ కూడా ఎక్కడ జనానికి కనపడకుండా పారిపోయిన పరిస్థితి. ఇటువంటి కార్యక్రమంలో పుల్లారావు గారు ఎవరైతే ఆర్థిక నేరగాడు ఉన్నాడో అతని మీద మరి వాళ్ళ కోర్టులో లొంగిపోవడం, అదేవిధంగా జైల్లో ఉండడం జరిగింది. మరి దీనికి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆయన విచారణ చేయడానికి 15 రోజులు రిమాండ్ కింద అడిగారు. ఈ 15 రోజులు కస్టడీలో తీసుకొని విచారణ చేసి బాధితులందరూ కూడా న్యాయం చేయడానికి పోలీసు వ్యవస్థ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఈ ఆర్థిక నేరాల్లో ఎవరైతే మరి అగ్రభాగాన ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. బాధితులందరూ కూడా న్యాయం జరిగేటట్టు మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ దృష్టి కూడా ఇది ఆల్మోస్ట్ వెళ్ళింది ఇంతకుముందే. తప్పనిసరిగా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడానికి ఒక ఎమ్మెల్యేగా నర్సరావుపేట నుంచి నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. దీన్ని నేను మొదటి నుంచి కూడా ఎస్పీ గారితో, ఐజీ గారితో, డిఎస్పీ గారితో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈ పుల్లారావుని కస్టడీలో తీసుకొని వాళ్ళు విచారణ చేస్తారు. తప్పనిసరిగా బాధ్యుల పక్షాన ప్రభుత్వం ఉంటుంది. వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ, ఇటువంటి ఆర్థిక నేరాలు చేయటం వల్ల ప్రభుత్వం మన ప్రజాస్వామ్యం మొత్తం కూడా కూలిపోద్ది, వ్యవస్థ మొత్తం కూడా వెనకబడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి ఆర్థిక నేరాలు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే వ్యక్తులను మనం ఎప్పుడు కూడా కాపాడడానికి వీల్లేదని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా పోలీసు వాళ్ళు మనకు అండగా ఉంటారు, ప్రభుత్వం అండగా ఉంటుంది, బాధ్యులు న్యాయం చేస్తారని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నారు. సాధన పుల్లారావుని 15 రోజులు సిఐ శివప్రసాద్ అనే వ్యక్తి ఎవరికి కనపడకుండా అతని హ్యాండ్ ఓవర్లో ఉంచుకొని అతనికి సానుకూలంగా డాక్యుమెంట్లు కానీ ఏవైనా లాయర్లతో మాట్లాడి అతనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బు, బంగారం అన్ని డాక్యుమెంట్లన్నీ తారుమారు చేసి అన్నీ దాటేశారు. 15 రోజుల పాటు అతని హ్యాండ్ ఓవర్లో ఉంచుకున్నాడు. అతను సాయి సాధన పుల్లారావు గారి అన్నయ్య అల్లుడు, సొంత అల్లుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.